నమస్తే పీ9 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఒంగోలు నగరపాలక కమిషనర్ గా కె భాగ్యలక్ష్మి ఉద్యోగ బాధ్యతలు స్వీకరణ. అంగన్వాడీ కేంద్రాల భవన నిర్మాణానికి అవసరమైన స్థలాల సేకరణను సత్వరమే పూర్తి చేయాలని కలెక్టర్ పోల భాస్కర్ ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొదటి విభాగం కింద 750 చదరపు అడుగుల నిర్మాణానికి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ పీడి లక్ష్మీదేవి, డిఆర్ఓ వినాయకం, గృహ నిర్మాణ శాఖ పీడి సాయినాథ్ తదితరులు పాల్గొన్నారు. మొత్తం మీద 4 ఉన్నాయి కదా, 4 వెరిఫై చేశారు. ఇప్పుడు వెరిఫై చేసిన తర్వాత ఈ 4లో టైప్ 1 సూటబుల్ ఫర్ టైప్ 1, సూటబుల్ ఫర్ టైప్ 2, 2 టైప్ 1 కి 2 టైప్ 2 కావచ్చు, లేదా 2 టైప్ 1 కి వచ్చి 1 టైప్ 2 కి వచ్చి 1 నాట్ సూటబుల్ రావచ్చు. సో మీరు ఏదైతే వెరిఫై చేశారో అది టైప్ 1 ప్లాన్ కి, టైప్ 2 ప్లాన్ కి నాట్ సూటబుల్ 3 రకాలు. ఏం చేస్తారంటే ఇప్పుడు ఈ ఏదైతే నాకు ముందు పెట్టారు నోట్స్ వెరిఫైడ్ అన్నారు కదా, నాట్ వెరిఫైడ్ అన్నారు, దాని పక్కన వెరిఫికేషన్ అయిన తర్వాత టైప్ 1 సూటబుల్ ఫర్ టైప్ 1, సూటబుల్ ఫర్ టైప్ 2 లేదా నాట్ సూటబుల్, ఈ 3 ప్రతి సైట్ కి డిసైడ్ చేయాలి. అప్పుడు నాకు ఓవరాల్ 375లో అసలు సూటబుల్ కానటువంటి ప్లేసెస్ అప్పుడు అది శాంక్షన్ అయిపోయింది. ఇప్పుడు మనం ఇది ప్రాజెక్ట్ టేకప్ చేస్తున్నాం కాబట్టి మనకు ప్రతి దాని మీద క్లారిటీ రావాలి. సో ఈ రకంగా రాపిస్తే ఈ 375 లెక్క వస్తుంది. టైప్ 1 సైజ్ తక్కువ ఉంటే 2కి వెళ్తారు, 158 ఉంటే 1కే వెళ్తారు. సో ట్రై టు ఆల్వేస్ గో ఫర్ 1. ఒకవేళ 1 తీసుకుంటే లేకపోతే కింద 2. రెండు టైప్ 1, టైప్ 2 ప్రకారం మనం కట్టడానికి అనుభవాల్సింది లేకపోతే నాట్ సూటబుల్ అనే వేస్తారు, అంతే కదా. అప్పుడు మనకు నాట్ సూటబుల్ అనేది ఆల్టర్నేటివ్ ల్యాండ్కు రెవెన్యూ కట్టాలి, మళ్ళీ పెట్టి అడుగుతారు. సో అది జరగాలి కదా. ఇట్లా అప్డేట్ చేయండి. నాకు వెళ్ళినప్పుడు ఒక ప్రొసీడింగ్ ఇస్తాను అన్నమాట. ఇట్లా హౌసింగ్ కార్పొరేషన్ ఇంజనీరింగ్ వాళ్ళు వచ్చినప్పుడు తీసి దాన్ని స్కెచ్ తీసి ఇవ్వాలి. దానివల్ల మీకు మెజర్మెంట్స్ తెలుస్తాయి. మీరు ఆయన సపోర్ట్ ఆఫ్ విలేజ్ సర్వే విఆర్ఓ ఆల్సో దెన్ డిసైడ్. ఈ 375కి అది అయిన తర్వాత కానీ నాకు మనకు ఎన్ని మన శాంక్షన్ అయితే అయినాయి కానీ మనం ఈ ప్రకారం కట్టడానికి స్కోప్ ఉన్నటువంటి నెంబర్ బయటకు వస్తుంది. లేనికి ఇదా ఎంత లైసెన్స్ అంటున్నారు కాబట్టి నేను మళ్ళీ డైరెక్షన్ ఇస్తాను. ఒంగోలు నగరపాలక కమిషనర్ గా కె భాగ్యలక్ష్మి ఉద్యోగ బాధ్యతలు స్వీకరించారు. అధికారులు, కార్యాలయం సిబ్బంది స్వాగతం పలికారు. ఆమెకు పుష్పగుచ్చాలు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రణాళికాబద్ధంగా పనిచేసి నగరపాలక సంస్థ అభివృద్ధికి తోడ్పాటు అందించాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో నిరంజన్ రెడ్డి, ఎంఈ సుందర్రామిరెడ్డి, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ప్రజలకు అలాగే కొత్తగా ఏర్పడినటువంటి సచివాలయం సంస్థ ద్వారా అందరికీ కూడా సేవలు అందించడానికి కృషి చేస్తాను. అలాగే ముఖ్యంగా ఏంటంటే ప్రజలకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేస్తామని తెలియజేస్తూ, అలాగే రాబోయే రోజులలో ఒక ప్రణాళికను తయారు చేసుకొని దాని ప్రకారము నగరపాలక సంస్థ అభివృద్ధికి కృషి చేస్తామని తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఏంటంటే మనకు మౌలిక సదుపాయాలైనటువంటి వాటర్ సప్లై కానీ
తర్వాత శానిటేషన్ కానీ దీంట్లో మోర్ ఎఫర్ట్ పెట్టేసి మరింత ఉన్నత స్థితి, ఎందుకంటే మనకు అందరికీ తెలుసు గతంలో మనకు ర్యాంక్ కూడా వచ్చింది మంచి స్వచ్ఛ సర్వేక్షణలో, దాన్ని ఇంకా అభివృద్ధి పరుచుకుంటూ ప్రజలందరికీ కూడా సేవలు అందించడానికి మా సిబ్బంది సహాయ సహకారంతో అలాగే ప్రజాప్రతినిధుల సహాయ సహకారంతో అందరికీ కూడా అందిస్తానని తెలియజేస్తున్నాను. అమరావతి ప్రాంత రైతుల చేతులకు బేడీలు వేసి తీసుకెళ్లడం వైసీపీ ప్రభుత్వ నిరంకుశ ధోరణికి నిదర్శనమని, పోలీసులు వైసీపీ కార్యకర్తల పని చేస్తున్నారని టీడీపీ ఒంగోలు పార్లమెంటరీ అధ్యక్షులు నూకుసాని బాలాజీ అన్నారు. ఈ ఘటనకు నిరసనగా జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ ను కలిసి వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ఒంగోలు పార్లమెంటరీ మహిళా అధ్యక్షురాలు రావుల పద్మజ, జిల్లా కార్యదర్శి డాక్టర్ రాజ్ విమల్, నగర అధ్యక్షులు కొట్టారి నాగేశ్వరరావు, టీడీపీ మహిళా నాయకులు ఆర్ల వెంకటరత్నం, భవానీ తదితరులు పాల్గొన్నారు. పైగా దినాల నుండి రైతులు అక్కడ ఉన్నటువంటి 33,000 ఎకరాలు ఇచ్చినటువంటి ఆ ప్రాంత ప్రజలు ఏదైతే రాజధాని భూములు ఇచ్చారో వాళ్ళందరూ ఆందోళన చేస్తూ నిరసన తెలియజేస్తున్నారు శాంతియుతంగా. మరి ఆ సందర్భంగా వారి మీద SC/ST కేసులు పెట్టడం, అరెస్టులు చేయటం, అనేక మంది కొంతమంది చనిపోవడం జరిగింది. కొంతమంది మీద స్త్రీ పురుషుని భేదం లేకుండా చాలా దుర్మార్గంగా వివక్షతో కూడినటువంటి వాళ్ళ మీద చేయటం, ఇవన్నీ కూడా సభ్య సమాజం తలదించుకునే విధంగా పోలీస్ చర్యలు ఉన్నాయి. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వ చర్యలు ఉన్నాయి. ఆ క్రమంలో 2 రోజుల క్రితం అరెస్ట్ చేసి జైలుకి తీసుకెళ్తారు. ఏదైనా ఇర్రెగ్యులర్ ఉంటే కేసులు ఇస్తే బేడీలు వేసి, ఎందుకంటే సుప్రీంకోర్టు డెసిషన్ కూడా 1978లో 30th August 1972 డెసిషన్ ఇచ్చింది సుప్రీంకోర్టు. ఎవరైనా నిర్ధారణ అయ్యే వరకు, నేరం రుజువయ్యే వరకు, దోషిగా నిరూపించబడే వరకు లేదా నిరూపించబడినంత వరకు వారు దోషి కాదు, అయిన తర్వాతే వాళ్ళకి సంఖ్యలేసి కేసు. జస్ట్ ఒక కేసు ఇస్తే అందులో దాంట్లో SC/ST కేసు పెడితే SC/BCలు కూడా ఉన్నారు దాని మీద. అంతకుముందు ఒక రైతు పోయి నేను అసలు SC కేసు ఇచ్చానంటే ఇవ్వకుండా ఎట్లా నువ్వు SC కేసు రిజిస్టర్ చేస్తాను ప్రశ్నించడం కూడా జరిగింది. అంటే దున్న ఈనిందంటే దూడని కట్టేయన్న సామెతగా ఆ చందాన ఇవాళ పోలీసు వ్యవస్థ ఉంది, అధికార వ్యవస్థ ఉంది, కనీస చట్టం ఏం చెబుతుంది, చట్ట ప్రకారం పోదన్నటువంటి ఇంగిత జ్ఞానం లేకుండా మా పెద్దలు చెప్పారు, బాసులు చెప్పారు చేద్దామని. వాళ్ళు రేపు సుఖంగానే ఉంటారు. అధికారులు కూడా ఇష్టానుసారంగా ప్రవర్తించి చేతులు అధికారులు ఉన్నాయి కదా గవర్నమెంట్ చూద్దాం ప్రవర్తిస్తే భవిష్యత్తు ఎలా ఉంటుందో చూడండి. ఆఖరికి మీరు చీఫ్ సెక్రటరీని ఏ కారణం లేకుండానే ఎన్నికల ముందు ఎంతో సహాయకారిగా వైసీపీకి ఉంటే చీఫ్ సెక్రటరీ ఎల్వి సుబ్రహ్మణ్య గారిని ఒక్క నిమిషంలో పంపించి ఒక MDO స్థాయి అధికారిగా ట్రాన్స్ఫర్ చేసినటువంటి ఘటన వైఎస్ఆర్ పార్టీది. అందుకే అధికారులు జాగ్రత్తగా ఉండండి. ఊరక మీకు ఏదో జగన్మోహన్ రెడ్డి గారు అంటుంది కదా 150 సీట్లు వచ్చింది వైఎస్ఆర్సీపీ అనేటువంటి ఆ వాపుని బలం అనుకొని కానీ మీరు ఎట్లాంటి అటు ప్రవర్తిస్తే జరగబోయే పరిణామాలు కూడా అధికారులు బాధ్యత వహించాల్సి వస్తుంది. ఇలా అక్రమ అరెస్టులు చేయటం కానీ, అరెస్ట్ చేసిన వారిని గొలుసులు వేసి సంఖ్యలు వేసి తీసుకెళ్ళటం అనేది చాలా దుర్మార్గమైనది, హేయమైనటువంటిది, అనాగరికమైనటువంటిది. ఈ ప్రభుత్వం ఇప్పుడు కానీ బుద్ధి తెచ్చుకుని ఇలాంటి చర్యలకు ఉపక్రమించకూడదు. అందుకే వాళ్ళ కలెక్టర్ని కలిసి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రెవెన్యూ కేంద్రాల్లో అదేవిధంగా హెడ్ క్వార్టర్లో జిల్లా కలెక్టర్ని కలిసి ఈ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఒంగోలు పార్లమెంటు ఆధ్వర్యంలో వాళ్ళ కలెక్టర్ గారిని కలవడానికి కూడా వచ్చి కలెక్టర్ కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చున్నాం. ప్రభుత్వం ఇకనైనా బుద్ధి తెచ్చుకుని ఇలాంటి పనులకు దిక్కండి. ఎవరైనా రాజకీయాల్లో అధికారంలో ఉండొచ్చు, ప్రతిపక్షంలో ఉండొచ్చు. ఇలాంటి దుందుడుకు చర్యలు కానీ, వితండ చర్యలు కానీ, లేదా అప్రజాస్వామిక చర్యలు కానీ పోయినట్లయితే ప్రజలు క్షమించరు. ఇవాళ ఏదో మీరు అక్కడ ఉన్నారంటే 2-3 ఏళ్ళు దాటితే మీరు కూడా కిందకి. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూస్తూ ఉంటే ఎటు నుంచి ఎటుపోతుందో కూడా అర్థం కావట్లేదు. పోలీసులు ఎలా ప్రవర్తిస్తూ ఉన్నారంటే వైసీపీ కార్యకర్తల్లాగా ప్రవర్తిస్తున్నారు.
వాళ్ళు ఐపీసీని ఫాలో అవుతున్నారో లేకపోతే వైసీపీని ఫాలో అవుతున్నారా అని చెప్పి డౌట్ మాకుంది. రైతులు రాష్ట్ర భవిష్యత్తు కోసం వాళ్ళ తరతరాల నుంచి ఉన్న భూముల్ని రాజధాని కోసం ఇస్తే ఈ రోజున వాళ్ళు 300 రోజుల నుంచి రోడ్డెక్కి వాళ్ళు నిరసన తెలియజేస్తూ ఉంటే వాళ్ళకి సంకెళ్ళేసి దేశద్రోహుల్లాగా టెర్రరిస్టుల్లాగా వాళ్ళని అరెస్ట్ చేయటమే అని చెప్పి దీన్ని తెలుగుదేశం పార్టీ చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉంది. దీనికి మా నిరసన తెలియజేయడం కోసం ఈ రోజున జ్ఞానమావులని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఏమాత్రం నైతిక విలువలు ఉంటే మరి తక్షణమైన పద్ధతి రాజీనామా చేయాలి. ఎందుకంటే మరి దాదాపు 7 రైతుల్ని అరెస్ట్ చేస్తే దానిలో 5 మాదిగ కులానికి సంబంధించినటువంటి వారు. ఒక ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలంటే యాక్ట్ ప్రకారం అది ఓసీలు కానీ ఇతర కులాలు అగ్రవర్ణ కులాలు వారిని కులం పేరుతో దూషిస్తేనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పరిగణలోకి వస్తుంది. మరి ఎస్సీలు వచ్చి ఎస్సీల మీద ఎస్సీ అట్రాసిటీ కేసు పెడితే డిఎస్పీ దుర్గాప్రసాద్ గారు ఆ యాక్ట్ కింద కేసు నమోదు చేయడం, ఇటువంటి అవివేకమైనటువంటి అధికారులు పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేస్తూ ఉన్నారు. దళితుల మీద దాడులు చేస్తూ ఉన్నారు. ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి దళితుల మీద ఎటువంటి మమకారం ప్రేమ లేదు. తడిగుడ్డతో గొంతులు కోసే విధంగా మరి ప్రజా సంకల్ప యాత్రలో మాటలు చెప్పి ఓట్లు ఇచ్చుకొని ఈరోజు దళితుల మీదే మరి గొంతు మీద బూట్కాలతో తొక్కే పరిస్థితులు వస్తున్నాయి. ఖబర్దార్ జగన్మోహన్ రెడ్డి గారు, త్వరలోనే మీకు దళితుల గుణపాఠం చేస్తే ఎస్సీ బీసీ రైతులు ఉన్నారు. వాళ్ళందరినీ 7 అరెస్ట్ చేసి ఒక రౌడీ షీటర్లాగా సంఘ విద్రోహ శక్తుల్లాగా వాళ్ళకి బేడీలు వేసి వాళ్ళని రిమాండ్కి పంపించడం దారుణమైన చర్య. ఈ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి దళితులపైన బీసీలపైన దాడికి ఇదొక నిదర్శనంగా భావిస్తూ ఉన్నాం. ఏదైతే ఎంత నీచమైన చర్య అంటే దళితుల మీద ఎస్సీస్ మీదే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టిన ఈ జగన్మోహన్ రెడ్డి గారి సైన్యం ఏదైతే ఉందో ఇట్లాగా ఇంత మినిమం కూడా నాలెడ్జ్ లేకుండా ఈ విధంగా అమరావతికి సంబంధించిన రైతులపైన ఈ చర్యలు తీసుకోవటం, ఇలాంటి చర్యలను ఖండిస్తూ ఈ రోజున తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కలెక్టర్ గారు కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వటం, రేపు ఉదయం ఒక మహాత్మా గాంధీ విగ్రహం దగ్గర ఒక నిరసన కార్యక్రమం పెట్టుకోవటం ఇవన్నీ చేస్తూ ఉన్నాం. మా అందరి ధ్యేయం ఒకటే, అమరావతి రాజధానిగా ఉండాలని చెప్పని దీనికోసం పోరాటం చేస్తున్న పోరాట యోధులకి మా వంతు ప్రతినిత్యం వాళ్ళకి మద్దతుగా నిలుస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాం. రాజకీయ రాక్షసకేడు జరుగుతూ ఉంది. అన్నదాత ప్రజల్ని పొట్ట నింపడానికి ఉండే అన్నదాతని ఈరోజు బేడీలేసి తీసుకెళ్ళటం, భూమాతని బేడీలేసి తీసుకెళ్ళటం, ఇలా ఈ విధంగా మీరు చేసుకుంటూ పోతున్నట్టయితే మీకు వినాశకాలం తప్పదు. వినాశకాలే విపరీత బుద్ధి అంటారు పెద్దోళ్ళు. మీ పతనం ఇప్పుడే మొదలైందని చెప్పేసి తెలియజేసుకుంటాం. చేతిలో రాయిస్తే ఏమవుతుందో ఎక్కడ విసిరేస్తారో తెలియని చందంగా ఉందండి. ముఖ్యంగా దళితుల పట్ల వాళ్ళు చేస్తున్న పోలీసులు చేస్తున్న విధానం అయితేనేమి, ప్రభుత్వం చేస్తున్న విధానాలు అయితే మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈరోజు వాళ్ళతో 80% ఓట్లు వేసుకొని గెలిపించి ఎక్కిన సీఎం ఈరోజు ఒక్క స్టేట్మెంట్ లేదండి. ఇంతవరకు ఒక ఎస్సీ మహిళ హోమ్ మినిస్టర్గా ఉన్నారు. ఆవిడ కూడా నీ మౌనం వీడి వచ్చి 2 మాటలు దళితులకు సంఘీభావంగా మాట్లాడాలని, వాళ్ళ యోగక్షేమాన్ని అట్లీస్ట్ పరీక్ష చూడాలని మేము రిక్వెస్ట్ చేస్తూ కోరుకుంటున్నామండి. సచివాలయాల నుంచి ప్రభుత్వ సేవలు సత్వరమే అందేలా స్పందించి చిత్తశుద్ధితో పనిచేయాలని జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ ఆదేశించారు. వెంగముక్కపాలెం 18వ వార్డు సచివాలయంలో ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. సచివాలయం ఏర్పాటైన నాటి నుండి ఇప్పటి వరకు ప్రజల నుండి అందిన దరఖాస్తులు, పరిష్కారమైన వాటి వివరాలపై ఆరా తీశారు. వివిధ పథకాల అమలు తీరును ఆయన అడిగి తెలుసుకున్నారు. సచివాలయంకు సంబంధించి ఆన్లైన్ సర్వీసుల సర్వేలో సాంకేతిక సమస్యలు సిబ్బంది ఆయన దృష్టికి తీసుకువెళ్లారని, గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థలోని ఉద్యోగులు బాధ్యతగా పనిచేయాలని కలెక్టర్ సూచించారు. ఆయన వెంట నగరపాలక సంస్థ కమిషనర్ పి నిరంజన్ రెడ్డి, తహసీల్దార్ చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. వెళ్ళావు కరెక్టే మా, దాని ద్వారా చేయమంటున్నాను కదా. ఇది ఏంటని అదే లాగిన్లోకి వెళ్ళారు కదా, దాని మీద ఇప్పుడు
హోమ్ క్వారంటైన్ 0 చూపిస్తుంది కౌంట్, హోమ్ ఐసోలేషన్ 0 చూపిస్తుంది. ఇది ఈ సకాలంలో గడువు లోపల ప్రజలు ఏవైతే సర్వీస్ కావాలని దరఖాస్తులు పెట్టుకున్నారో అవి డెలివరీ చేసే విధంగా మరి మానిటర్ చేస్తున్నాము. మరి కొన్ని టెక్నికల్గా కూడా సమస్యలు వస్తూ ఉన్నాయి. అట్లాగే సిబ్బందిలో కూడా కొంతమంది నిర్లక్ష్యంగా ఉండే వాళ్ళు కూడా ఉన్నారు. మరి అవన్నీ కూడా సరి చేయడానికే ఈ విజిట్స్. మరి ముఖ్యంగా మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో కూడా మరి కొద్దిగా డిప్లాయ్మెంట్ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్లో కొన్ని ఇష్యూస్ ఉన్నట్టు సచివాలయాలు సందర్శించినప్పుడు దృష్టికి వస్తుంది. దాన్ని కూడా సరిచేయాలి. దానివల్ల ఇంకా మనకు హెల్త్ సర్వీసెస్ ప్రజలకి ఇంకా చెరువు చేయొచ్చు. కొన్ని సచివాలయాల్లో మరి ఎక్కువ మంది మనకు హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఏఎన్ఎంలు వాళ్ళ అవసరం ఉంది. మరి అక్కడేమో పాపులేషన్ ఎక్కువ ఉండి హౌస్ హోల్డ్స్ ఎక్కువ ఉండి ఒకరే పని చేస్తున్నారు. మరికొన్న దగ్గర మరి పాపులేషన్ తక్కువ ఉన్నా సరే ఇద్దరు పని చేస్తున్నారు. ఇట్లాంటివన్నీ దృష్టికి వచ్చినాయి, అవన్నీ సరి చేస్తాము. సో ఏదేమైనప్పటికీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ సచివాలయ వ్యవస్థను ప్రవేశపెట్టి ప్రజలకి చేరువుగా ప్రభుత్వ సేవల్ని అందజేసే విధంగా పటిష్టంగా పనిచేసే విధంగా ముందుకెళ్తా ఉన్నాం. మరి మొన్ననే ఈ ఖాళీలన్నీ కూడా నింపడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఎగ్జామినేషన్ కూడా కండక్ట్ చేశాం. మన జిల్లాలో క్యాండిడేట్స్ కూడా అప్పీల్ అయ్యారు. మరి నిన్ననే ముఖ్యమంత్రి గారు ఆయన చేతుల మీదుగా ఈ రిజల్ట్స్ కూడా డిక్లేర్ చేశారు. తొందరలో మెరిట్ లిస్ట్ వస్తుంది. దాన్ని బట్టి ఇంకా ఖాళీలు అన్నింటినీ కూడా నింపి ఇంకా ఆ ఖాళీలు ఉన్న దానివల్ల కొంత ఇబ్బంది ఉంటుంది సర్వీస్ డెలివరీలో, అది కూడా మనం అధిగమించవచ్చు. సో ఈ రకంగా సచివాలయానికి సంబంధించి అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతున్నది. పక్కా బిల్డింగ్లు కట్టేదానికి కూడా ప్లాన్ చేస్తున్నాము. 879 గ్రామ సచివాలయాలకి అన్నీ కూడా ఎక్కడెక్కడైతే కొత్త అవసరమో అవన్నీ కట్టే విధంగా ఎన్ఆర్జీసీ మెటీరియల్ కంపోర్ట్మెంట్ పనులు జరుగుతూ ఉన్నాయి. మార్చి 31 నాటికి అన్నీ పూర్తి చేసే విధంగా మనం ఫాలోఅప్ చేస్తున్నాము. ఈ సచివాలయాలకు అనుబంధంగా మరి రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ హెల్త్ క్లినిక్లు కూడా నిర్మాణం చేస్తున్నాము. దాంతోపాటు మాస్కే కవచం అనే నినాదంతో కరోనా వ్యాధి నివారణపై ప్రకాశం జిల్లా మహిళా సామూహిక ఆధ్వర్యంలో స్వయం రక్షణ అవగాహన ర్యాలీని జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ స్థానిక కలెక్టరేట్ వద్ద జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కోవిడ్ నివారణకు అనేక చర్యలు చేపట్టామని, ప్రస్తుతం జిల్లాలో కోవిడ్ ప్రభావం తగ్గిందని, అయినా నిర్లక్ష్యం చేయరాదని, వ్యక్తిగత సంరక్షణతోనే కోవిడ్ వ్యాప్తిని నియంత్రించగలమని, వ్యాధి బారిన పడిన వారిని ముందుగా గుర్తించి వైద్యం అందించగలిగితే వారికి ప్రాణ నష్టం కలగకుండా కాపాడవచ్చునని ఆయన అన్నారు. మనం డిటెక్ట్ చేయగలిగితే కనుక వాళ్ళని మనము హాస్పిటల్కి తీసుకురావచ్చు, మరి లేదంటే హోమ్ ఐసోలేషన్లో పెట్టి ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. దానివల్ల మనకు ప్రాణ ప్రమాదం అనేది తగ్గుతుంది. సో ఈ కోవిడ్ ఆపరేషన్స్లో ప్రధానమైనటువంటి ప్రిన్సిపల్ ఏదైతే ఉందో అంటే ట్రేసింగ్, తర్వాత టెస్టింగ్, తర్వాత ట్రీట్మెంట్. సో ట్రేసింగ్ అనేది మనకు చాలా 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 ముఖ్యం. ఆ ట్రేసింగ్లో ఇప్పుడు ఈ కమ్యూనిటీని మనం ఇన్వాల్వ్ చేసే విధంగా మనం ఈ కార్యక్రమాన్ని చేశాము. కాబట్టి ఈ స్వయం రక్ష ప్రకాశం అంటే స్వయంగా మనల్ని మనం రక్షించుకోవాలి కోవిడ్ బారిన పడకుండా అన్నటువంటి కోణంలో ఇది ఇనిషియేటివ్. మరి ఈ స్వయం రక్ష కార్యక్రమాన్ని ఇట్లా మహిళా సంఘాలకే కాకుండా దీన్ని ఇంకా రాబోయే రోజుల్లో పాఠశాలలు మనం ఓపెన్ చేసిన తర్వాత అటు పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులకి, అదేవిధంగా పాఠశాలలో చదువుతున్నటువంటి పిల్లలందరికీ కూడా ఈ స్వయం రక్షకు సంబంధించినటువంటి కార్యకలాపాలు వాళ్ళకు కూడా విస్తరిస్తాం. మరి ఇవే కాకుండా ఇంకా ముఖ్యంగా మనకు ట్రాన్స్పోర్ట్ సెక్టర్లో ప్రజలందరినీ కూడా రకరకాల వాహనాల్లో ప్రజలు తిరుగుతూ ఉన్నారు. సో ఈ డ్రైవర్స్ బట్టింది ఇక్కడ మన అందరం మెచ్చుకోవడానికి విషయం ఏంటంటే మన యంత్రాంగం పనిచేసినటువంటి పనితీరుకి ఇప్పుడు గత వారం రోజులుగా 3 రోజులు 000 వచ్చింది, అంటే డెత్తే జరగలేదు. ఆ తర్వాత 1 వచ్చింది, లేదా 1-2, ఆ రకంగా ఆ స్థాయికి దిగజారిపోయాము. తర్వాత 5 గంటల లోపే వస్తున్నాయి తప్పే డెత్స్ దాటట్లేదు. కాబట్టి కంట్రోల్లో ఉంది.
అయితే ఇప్పుడు మళ్ళీ మనకు ఈ అక్టోబర్ మాసంలో మరి ఫెస్టివల్స్ అన్నీ కూడా బాగా వచ్చినాయి. ముఖ్యంగా దసరాకు సంబంధించి ప్రజలంతా మూమెంట్ అంతా విపరీతంగా ఉంది. అట్లాగే మరి తిరుగుతూ ఉన్నారు వెహికల్స్లో, అంటే మూమెంట్ ఉంది. ఆ తర్వాత 2వ తారీఖు నుంచి స్కూల్స్ ఓపెన్ అవుతున్నాయి కాబట్టి మరి పిల్లలందరూ స్కూల్స్కి వస్తారు, మరి టీచర్స్ అంతా రావాలి, మళ్ళీ మూమెంట్ ఎక్కువైంది. ఇంతవరకు పిల్లలు మనకు ఇళ్లలోనే ఉన్నారు. ఇక్కడ పిల్లలతో మనకు సమస్య ఏంటంటే వాళ్ళు కరోనా వచ్చినా ఏం కాదు, వాళ్ళకి ఇమ్యూనిటీ లెవెల్ ఎక్కువ ఉంటుంది. అందువల్ల వాళ్ళు అసిమ్టమాటిక్గా ఉంటారు, మనకు కోవిడ్ వచ్చినట్టు కనిపించరు. అయితే వాళ్ళ ద్వారా మరి పెద్దవాళ్ళకి అంటుకునేటువంటి ప్రమాదం ఉంది. ఈ పెద్దవాళ్ళలో కూడా మరి వల్నరబిలిటీ ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు కొంతమంది, ముఖ్యంగా 60 సంవత్సరాలు పైబడినటువంటి వృద్ధులు కావచ్చు, లేదా 40 సంవత్సరాలు పైబడినటువంటి కోమార్బిడ్ కండిషన్తో ఉండేవాళ్ళు కూడా కావచ్చు. కాబట్టి ఇంతవరకు జరిగినటువంటి మరణాలు చూసిన పక్షంలో ఎక్కువ మంది 40 నుంచి పైబడిన వాళ్ళే. దాంట్లో మళ్ళీ లెక్క చూస్తే 40, 60 అట్లాగే 60 పైన, ఈ రెండు కూడా మరి 40 నుంచి 60 మధ్యలో ఉండేవాళ్ళే ఎక్కువ ఉన్నారు. కాబట్టి మరి మనకు 40 సంవత్సరాలు పైబడినటువంటి వాళ్ళందరికీ కూడా పిల్లల ద్వారా అంటుకుంటే వాళ్ళకు కొద్దిగా. బదిలీపై వెళుతున్న ఓఎంసీ కమిషనర్ నిరంజన్ రెడ్డిని నగరపాలక సంస్థ అధికారులు సిబ్బంది శాలువాతో సత్కరించారు. ఆయన మాట్లాడుతూ గత 15 నెలలుగా సహకరించిన సిబ్బందికి I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I got facts over tracks, this and that, spitting slow, spitting fast. నగరపాలక సంస్థ పరిధిలోని ప్రజలందరికీ కూడా నమస్కారం. మరి ఈరోజు నూతన కమిషనర్గా పదవి బాధ్యతలు చేపట్టిన భాగ్యలక్ష్మి గారికి శుభాభినందనలు తెలియజేసుకుంటూ, మరి నేను పనిచేసిన కొద్ది కాలంలో కూడా నాకు మీరందరూ కూడా సహకరించారు. మరి మీ అందరి సహకారంతో మరి గౌరవ మంత్రివర్యులు శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, ఎంపీ గారు, జిల్లా కలెక్టర్ గారు, వీరందరి సహాయ సహకారాలతోటి నేను ఈ పనిచేసిన కాలంలో సమర్థవంతంగా పనిచేయగలిగానని అనుకుంటున్నాను. మరి నాకు ఎటువంటి సహాయ సహకారాలు అయితే మీరు అందించారో, మరి అటువంటి సహాయ సహకారాలు నూతనంగా పదవి బాధ్యతలు చేపట్టిన మేడం కూడా మీరు అందజేసి మరి పట్టణాన్ని మరింత మెరుగైన ప్రగతి పదంలో ముందుంచడం కోసం మీరందరూ కూడా
ప్రయత్నాలకు తోడ్పడాలని కోరుకుంటూ నాకు సహకరించిన మీ అందరికీ కూడా పేరు. పవిత్ర స్థలాల్లో కూడా పార్టీ రంగుల కోసం రాజకీయ నాయకులతో పాటు ప్రభుత్వ ఉద్యోగులు కూడా వంతపాడటం ఎంతవరకు సమంజసమని కొప్పోలు నివాసి పార్టీబండ్ల శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక కొప్పోలు చెరువు వద్ద మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన తండ్రి జ్ఞాపకార్థం దేవాదాయ శాఖ అనుమతితో తన సొంత ఖర్చుతో అరుగు నిర్మించడం జరిగిందని, పవిత్రమైన దేవాలయాలకు పసుపు రంగు వేస్తారని, అయితే రంగులు వేసిన తర్వాత అధికారులు రంగులు మార్చమని ఒత్తిడి చేస్తున్నారని, తాను అనుమతి తీసుకునేటప్పుడు రంగుల గురించి ప్రస్తావించలేదని ఆయన అన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ పవిత్రమైన ప్రదేశాలపై రాజకీయాలు చేయటం సరైన చర్య కాదని, ఇప్పటికైనా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. గొడవ చేస్తున్నారు. ఇగో ఈ కలర్ అండి వేసింది ముందల, ఈ గోళ్ళకి ఈ కలర్ వేస్తే కాదు, ఈ కలర్ ఎల్లో కలర్గా ఉందనంట, కలర్ చేంజ్ చేయమంటే నేను 3 రోజుల నుంచి వేస్తున్నాం కదండి, ఈ 3 రోజుల నుంచి ఆ లోకల్ లీడర్ల పేరు లేదు చెప్పండి అని అంటే, లోకల్ లీడర్ పేర్లు మేము చెప్పలేమండి, మాకు పైనుంచి బ్రదర్ చెప్పిస్తున్నారు అని అంటే, మరి సంక్రాంతి రోజు మీరు రంగులు వేసుకుంటారు కదండి, మీకు ఇవాళ రేపు ఆదివారం రోజు విజయదశమి రోజు 12 గంటలకు మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాను, దసరా మామూలుగా సంక్రాంతి పండుగకి మీరు రంగులు వేసుకుంటారు కాబట్టి ఆ రోజు మీకు నచ్చిన రంగులు వేసుకోండి అని చెప్పా. చెబితే అట్లా కాదండి, మీకు దసరా 12 గంటల తర్వాత మేము సోమవారం నుంచి రంగులు మార్చేస్తామని చెప్పని అన్నారు. ఆ రంగులు అని అంటే వాస్తవంగా మా నాయన నాకు 58 సంవత్సరాల వయసు, నాకు ఒక తెలిసిన కాడి నుంచి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాడు, ఆయన చనిపోయేటప్పుడు కూడా కాంగ్రెస్లోనే ఉండి చనిపోయాడు వాస్తవంగా. పోతే ఇక్కడ పల్లె దగ్గర వైఎస్ఆర్ బొమ్మ కట్టుతుంటే 10 మందికి పనికి వచ్చేది ఇక్కడ బాగుండిద్దని చెప్పిన ఉద్దేశంతో ఆ రోజు కట్టమన్నారు. నేను 1,80,000 చిల్లర పెట్టి నేను ఖర్చు పెట్టి కట్టించిన తర్వాత ఇవాళ వాళ్ళ దుర్బుద్దేశంతో లేకపోతే వాళ్ళు ఏ ఉద్దేశంతో చేయాలనుకున్నారో మరి సోమవారం రోజు మళ్ళీ రంగులు మార్చేశారు. ఇదిగోనండి కింద రంగులు వేశారు. ఈ ఎర్రపట్టి ఏమంటే నేను వేస్తానన్నా, వాస్తవంగా నేను ఈ కలర్ వేసా, ఈ చుట్టూరు గోడకి ముందర 2 పక్కల మట్టికి నేను టైల్స్ వేసాను, ఈ పట్టీకి ఇక్కడ ఈ గోడలకు 2 గోడలకు మట్టికి ఈ కలర్ వేసా. దీన్ని బిస్కెట్ కలర్ అంటారు కానీ ఎల్లో అనరు. ఇది పవిత్రంగా పూజించుకుంటారనే ఉద్దేశంతో నేను ఆ ఉద్దేశంతో వేసా. కానీ ఆయన అన్నాడు కదా, సరే ఈ కలర్ వేసారండి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అంటాం, ఎర్రపట్టీలు ఏంటండి బాగుంటుంది అంటే, సరే ఎర్రపట్టీలు వేస్తానండి అన్న. సరే ఎర్రపట్టీలు వేసా. ఎర్రపట్టీలు వేస్తే కాదు అప్పుడు కూడా అది పసుపుత్రంగా దేవుడి గుడిలాగా పూజ చేసుకోవడం ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో అతను ఎంతో 1,00,000 దాకా ఎవరు చేయని సాహసం చేసి పర్మిషన్ తీసుకొని మరీ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర కట్టాడు. కట్టిన దాకా ఆ ఊళ్ళో జనాభా అంతా వచ్చారు. ఓపెనింగ్ రోజు కూడా బాగానే హార్ట్ఫుల్గా బాగానే జరిగింది, అంతా ఏమైంది. నిన్న క్షణంగా చూస్తే రంగులు మారిపోయి ఉన్నాయి. ఏందైనా ఎంక్వైరీ చేస్తే డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చెబుతున్నారంటే, ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇది పసుపు కలర్లో ఉంది అందుకని ఇది ఉండటానికి లేదు అంటే, గుళ్ళకి పసుపు కలరు వేయకూడదు అని ఏమైనా జీవం ఏమైనా వచ్చిందా మాకైతే తెలియదు. గుళ్ళు అన్నాక హిందూ సంస్కృతి ప్రకారం పసుపు కలరే ఉండాలి. ఇప్పుడు మా ఊళ్ళో ఉన్న గుళ్ళకి కూడా పసుపు మార్చేసి వేరే కలర్ వేస్తారో మాకైతే డౌట్గా ఉంది. డిపార్ట్మెంట్ వాళ్ళు చేయాల్సిన పనులు కదా, ఏదో లోకల్ నాయకుల పేర్లు చెబుతున్నారు. లోకల్ నాయకులు అయితే మేము చెబుతారని అనుకోము ఇలాంటి చిన్న విషయాలు. ఆ డిపార్ట్మెంట్ అతనే కావాలని ఏదో కక్ష కట్టుకొని ఏదో చేసినట్టు మాకు అనిపిస్తుంది. దీని మీద మేమైతే కొంచెం సీరియస్గా తీసుకుని డిపార్ట్మెంట్ వాళ్ళ మీద మాత్రం ఏదో ఒకటి మేము పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించి ఆయన అరుగు కట్టాడు. వాళ్ళ నాన్న జ్ఞాపకార్థంగా ఉంటుందని అరుగు కట్టించాడు. కానీ అది ఏ పార్టీకి సంబంధించింది కాదు. ఈ రంగులు అది పార్టీకి సంబంధించిందని చెప్పానని ఇది చేస్తున్నారు కానీ ఏ పార్టీకి సంబంధించిన రంగులు కాదు. అది ఏదో ఆయనకు ముందే చెబితే అంత డబ్బు ఖర్చు పెట్టుకొని ఇది చేసుకోకుండా ఉండేవాడు. అది అట్లా మాట్లాడటం అది అసలు ఇది కాదు. ఎవరైతే ఇది చేశారో దాని మీద మటుకు కంపల్సరీగా చర్య తీసుకుంటాం కూడా. లేడీస్ కూడా అందరం కలిసేసి మేము కేసు పెట్టడమా కోర్టుకి వెళ్ళటమా ఏదో ఒకటి చేస్తాము, చేయకుండా ఊరుకోము. ఇది ఎవరికి సంబంధించింది, ఏ పార్టీకి సంబంధించి
కార్మికుల సంక్షేమం కోసం అనేక పోరాటాలు చేసి ఎన్నో చట్టాలకు రూపకల్పనకు పాల్పడిన ఏఐటీయూసీ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పేర్నమిట్టలోని బ్యావరేజెస్ కార్పొరేషన్ వద్ద శతాబ్ది వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు సిపిఐ నాయకులు మస్తాన్ తెలిపారు. స్థానిక సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన కార్యక్రమ వివరాలు వెల్లడించారు. ఏదో వాళ్ళు ఇచ్చింది 100 రూపాయలు 150 రూపాయలు 30 రూపాయలు తీసుకొని బయటికి రావటం, అలాంటి పరిస్థితుల్లో ఏఐటీసీ అవర్పించి కార్మిక వర్గానికి చైతన్యం తీసుకొచ్చి స్వాతంత్ర ఉద్యమాలు పాకులాడి దీనికి ఫలితంగా కార్మిక వర్గానికి మంచి శాలరీస్ ఏర్పడింది. దాని ఫలితంగా అందరూ కూడా ఏఐటీసీనే సపోర్ట్ చేశారు. భారతదేశంలో ఏకైక సంస్థ కార్మిక సంస్థ ఏఐటీసీ, ప్రపంచ ఆర్గనైజేషన్లోనే గుర్తింపు పొందిన ఏఐటీసీ సంస్థ ఈ రోజుకి రేపు 31వ తారీఖుకి 100 సంవత్సరాలు కరెక్ట్గా పూర్తయింది. 100 సంవత్సరాలు అనేక యాక్టులు సంపాదించింది. లేబర్ యాక్టు, ఇక బిల్డింగ్స్ వర్కర్స్కి సపరేట్గా కూడా వాళ్ళకి ఏదైనా జరిగితే సంక్షేమ పథకాలు పెట్టడానికి సంక్షేమ బోర్డు సాధించుకుంది ఏఐటీసీ. తర్వాత ఏఐటీసీ ఆర్గనైజేషన్లో కూడా 1926 యాక్టు దానికి ఎంతో దోహదం చేసింది. 26 యాక్టు యూనియన్లు పెట్టుకోవడానికి ఒక 10 మంది ఉంటే యూనియన్లు పెట్టుకోవచ్చు, అది ఆ యాక్ట్ తీసుకొచ్చారు. 46 యాక్టు, 52 యాక్టు, ఎన్నో పోరాటాలు ఎన్నో యాక్టులు సంపాదించి ఈరోజు బ్రహ్మాండంగా ఏఐటీ చెల్లుతుంది. దాని సందర్భంగా ఈ భారతదేశంలో జరుపుకున్న సందర్భంగా ఒంగోలులో కూడా ఈ పార్లమెంట్ బ్యావరీస్ కార్పొరేషన్లో 30వ తారీఖు 10:30 గంటలకి అక్కడ జెండా ఆవిష్కరణ శతాబ్ది ఉత్సవాలు దొరుకుతాయి. తర్వాత 31 ఒంగోలు టౌన్లో కొన్ని చోట్ల బ్యానర్లు, కొన్ని చోట్ల ఉత్సవాలు. ఎందుకంటే మెయిన్గా అద్దంకి బస్టాండ్లో ముఠా కార్మిక ఆఫీస్ దగ్గర ఈ శతాబ్ది ఉత్సవాలు వేసి జెండాసం జరుగుతుంది. ఎందుకంటే దీంట్లో అనేకమైన ముఖ్యమైన వాళ్ళు ఈ ఏఐటీసీని పోషించారు. ఎవరు? మాజీ రాష్ట్రపతి ఈవి గిరి, మాజీ రాష్ట్రపతి ఆర్ వెంకటరామన్, తర్వాత సరోజిని నాయుడు, బాలగంగాధర్ తిలక్, సుభాష్ చంద్రబోస్, ఎంతోమంది మహానీయులు ఈ ఏఐటీసీని దీని కార్మిక వర్గం కోసం, చైతన్యం కోసం, వర్గ చైతన్యం కోసం లాక్కొచ్చారు ఈ ఏఐటీసీని. అలాంటి చరిత్ర గల ఏఐటీసీని శతాబ్ది ఉత్సవాలు సముచితమని భారతదేశం. ముస్లిం హక్కుల పోరాటంలో కీలక పాత్ర పోషించిన ఆయూబ్ మన మధ్య లేకపోవడం తీరని లోటు అని రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు టి రమాదేవి అన్నారు. స్థానిక సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్లో ఏర్పాటు చేసిన ఆయన 2వ వర్ధంతి కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ముస్లిం పరిరక్షణ కమిటీ సభ్యులు దివ్యాంగులకు పళ్ళు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సయ్యద్ జిలానీ, ఆసిక్, ఉస్మాన్, షేక్ సర్దార్ బాషా, బోడపాటి వెంకట్, మేడిశెట్టి సుబ్బారావు అభిమానులు పాల్గొన్నారు. ప్రార్థన చేయాలి. అసలు అతను చనిపోయాడు అన్న వార్త విన్నాక మేము చాలా బాధపడ్డాము. దురదృష్టకరం అన్నమాట ఈరోజు మనలో లేకపోవటము. ఏదేమైనా కానీ భగవంతుడు మంచి వాళ్ళని తొందరగా తీసుకెళ్తాడనడానికి నిజంగా ఇదేనేమో. చాలా అంటే ఈ వర్ధంతి జరుపుకోవటం బాధ అయినా కానీ తప్పదు. ఎందుకంటే మనం గుర్తు చేసుకోవాలి, ఎందుకంటే మన మనసుల్లో నిలిచిపోయాడు. అట్లాగే ఆ పెద్ద బాబంట ఆ కుటుంబానికి కూడా ఆ తండ్రి ఆలోచనలతోటి ముందుకెళ్ళాలని చెప్పేసి 10 మందికి సేవ చేసే అవకాశము భగవంతుడు ఆ బిడ్డలకి కలిగించాలని చెప్పేసి కోరుకుంటూ ట్రస్ట్ ద్వారా ఈరోజు ఈ వికలాంగులకైతేనేమి వృద్ధులకైతేనేమి సేవ చేస్తున్న ట్రస్ట్ వారిని మా కమిషన్ తరపున మరొకసారి అభినందిస్తూ ఆ కుటుంబానికి ఎటువంటి సహాయం కావాలన్నా అంటే ఇప్పుడే నేను చూడటము ఎటువంటి హెల్ప్ కావాలన్నా కానీ మా పరిధిలో మేము చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మాకు మరొకసారి మన జిల్లాలో ప్రకాశం జిల్లాలో చాలామంది తెలిసిన విషయమే. అటువంటి అయూబ్ భాయ్ లక్షల్లో ఒకడు, లక్ష్యానికి ఒకడు. ఆయన చెప్పిన ఇది కొటేషన్ ఆయనకి ఎక్స్ట్రాలా సరిపోతుంది.
అలాంటి మిత్రుడు చనిపోయి 2 సంవత్సరాలైనా ఆయన గుర్తుపెట్టుకొని ఇలా ట్రస్ట్ సేవా కార్యక్రమం చేసి ఒక చోట కాదు, ఈరోజు ఒంగోలులో 3 చోట ప్రోగ్రాం జరుగుతుంది అయ్యబ్ బాబు గురించి. దాన్ని బట్టి ఆయనకంత అభిమానము, ఆయనకి ఎంతమంది మంచి మిత్రులు ఉన్నారో మనం అర్థం చేసుకోవచ్చు. అంటే మంచి మిత్రుడు కోల్పోవటం నాకు చాలా బాధాకరంగా ఉంది. మా ట్రస్ట్కి ఈరోజు ఇటు సేవా కార్యక్రమం చేయడం ముందుకు వచ్చిన అయ్యబ్ బాయ్ తనయుడికి, వాళ్ళ బామర్ది అయిన ఉస్మాన్ భాయ్ గారికి, మన కమిషన్ సభ్యురాలు P9 న్యూస్ మెయిన్ ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఒంగోలు నగరపాలక కమిషనర్ గా కె భాగ్యలక్ష్మి ఉద్యోగ బాధ్యతలు స్వీకరణ. ఈ వార్తలందరితో సమాప్తం. నమస్కారం.